వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. తండ్రి అయిన దేవుడు ఇటువంటి చక్కటి అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించిన విధానం బట్టి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరట యుగముల వరకు నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క సమయంలో ఒక చక్కటి విషయాన్ని మనం ధ్యానిద్దాం. మనం గనక ఆలోచించగలిగితే సమాజంలో మనకి చాలామంది మన జీవితంలో తారసపడుతూనే ఉంటారు. మన కళ్ళ ముందు ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇందులో మనల్ని బాధ పెట్టే వాళ్ళు కొందరైతే, మనల్ని సంతోషపరిచే వాళ్ళు మరికొందరు. మనతో స్నేహభావంగా ఉండేవాళ్ళు మరికొంతమంది అయితే, మనతో శత్రుత్వ భావం కలిగి జీవించే వాళ్ళు మరికొంతమంది ఉంటారు. అయితే ఇంతమంది మన కళ్ళ ముందు మన జీవితంలో వస్తూ వెళ్ళిపోతూ ఉంటే మనం ఎక్కువ ఎవరి గురించి ఆలోచిస్తామో తెలుసా? మనల్ని బాధ పెట్టే వాళ్ళ గురించి, మనల్ని కష్టపెట్టే వారి గురించి, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అది ఎలా ఆలోచిస్తామనంటే, దేవుడా, నేను ఎవరికి ఎటువంటి హాని తలపెట్టలేదు కదా, నేను ఎదుటివాడిని కనీసం పన్నెత్తి మాట అనలేదు కదా, నేను ఎటువంటి తప్పు చేయలేదు కదా, నేను ఏ తప్పు చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని పన్నెత్తి మాట అనకుండా నేను జీవిస్తూ ఉంటే, నా జీవితాన్ని నేను కొనసాగిస్తూ ఉంటే, నేను నీతిగా బ్రతుకుతూ ఉంటే, వాడు మాత్రం నా మీద కక్ష కట్టి, అక్కసు కట్టి నన్ను ఇబ్బంది పెట్టాలని, నన్ను కష్టపెట్టాలని, ఇంకా శ్రమల గుండా నన్ను నడిపించాలని వాడు ప్రయాసపడుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. ఇదేంటి ప్రభువా, నువ్వు ఉన్నావా, ఉంటే ఎక్కడున్నావు అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. చూడండి, చాలామంది అనుకునే విషయమే ఇది. దేవుడు అనేవాడు ఉంటే, దేవుడు అనే ఆయనే ఉంటే, నేను ఇంత కష్టాలు నేను అనుభవిస్తున్నాను, ఎదుటివాడు నన్ను ఇబ్బంది పెట్టి వాడు సంతోషపడుతున్నాడు, దేవుడు అనేవాడు ఉంటే కలిగించుకోడా? ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుంది, ఎక్కడ చూసినా అక్రమాలే జరుగుతున్నాయి, దేశం మొత్తం పాడైపోతుంది. దేశంలో చిన్నపిల్లలని లేదు, పెద్దవారని లేదు, ఎక్కడ చూసినా బలాత్కారం చేస్తున్నారు, ఆడవాళ్ళ మీద నీచమైన కార్యాలు జరిగిస్తున్నారు. దేవుడు అని ఆయన ఉంటే పట్టించుకొని వాళ్ళని శిక్షించవచ్చు కదా. దేవుడు అని ఆయన ఉంటే లేనివాడి మీద ఉన్నవాడు బడి దోచుకొని తింటుంటే, దేవుడు అని ఆయనే ఉంటే ఈ ఉన్నవాడిని కొట్టి వాడికి బుద్ధి చెప్పొచ్చు కదా. ఎక్కడ పట్టిన దొంగతనాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, ఎక్కడ పట్టిన నీచమైన కార్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి నీచమైన కార్యాలు జరుగుతున్నప్పుడు, ఇటువంటి వ్యర్థమైన కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుడు అని ఆయన ఉంటే కలిగించుకొని ఆ వ్యర్థమైన కార్యాలు చేస్తున్న వాడిని, ఆ నీచమైన కార్యాలు చేస్తున్న వాడిని శిక్షించవచ్చు కదా, దండించవచ్చు కదా. దేవుడు ఎందుకు మౌనంగా చూస్తున్నాడు? మనకు వచ్చే ప్రశ్నలు ప్రియులారా. నేను మంచిగానే బతుకుతున్నాను, కానీ ఎదుటివాడు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను కష్టపెడుతున్నాడు. దేవుడు అని ఆయన ఉంటే, నేను మంచిగా బతుకుతున్నప్పుడు నన్ను చెడగొట్టడానికి ఇంకొకడు వస్తున్నాడు అని అంటే, వాడిని కలుగజేసుకొని వాడిని శిక్షించవచ్చు కదా. దేవుడు వాడిని కష్టపెట్టవచ్చు కదా, వాడిని శిక్షించవచ్చు కదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రియులారా, బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించుకుంటూ వెళ్ళిపోతే భూమి మీద ఎవ్వడూ ఉండకూడదు. మీరు ఆలోచించాలి, ఎవరండి నీతిమంతులు? అందరూ పాపం చేసిన వాళ్ళే. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపాత్ములే, అందరూ పాపం చేసిన వాళ్ళే. ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేరు. దేవుడు శిక్షించుకుంటూ వెళ్ళిపోతే భూమి మీద ఏ ఒక్కడు కూడా మిగలరు పిల్లలు, ఏ ఒక్కడు కూడా మిగలడు. దేవుడు ప్రేమామయుడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడంట. యోహాను సువార్తలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడి ఉంటుంది. లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే దేశమంటే ఎవరు? మనుష్యులు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుష్యులోయ్. ఆ మనుషులను దేవుడు ఎంతో ప్రేమించాడంట ప్రియులారా. ఎంతో ప్రేమించాడు కనుకనే ఇంకా ఆయన కృపలు మనం ఉన్నాం కనుకనే, ఆయన ప్రణాళికలు మన పైన ఉన్నాయి కనుకనే దేవుడు ఇంకా దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. శిక్షించాలంటే ఎంతసేపు కాదు, దేవుడు శిక్షించాలంటే మాట మాత్రమే చాలు. ప్రకృతిని ఉపయోగించి మనల్ని శిక్షించవచ్చు దేవుడు. చిన్న దోమ కాటేస్తే చాలు, నీ జీవితం అతలకుతలం అయిపోతుంది తెలుసా. ప్రకృతి చాలండి దేవుడికి మనిషిని శిక్షించాలంటే. కానీ దేవుడు మౌనంగా ఎందుకు భరిస్తున్నాడంటే, ఆయన ప్రేమ అయి ఉన్నాడు కనుకనే మౌనంగా భరిస్తున్నాడు మనిషిని. ఎప్పటికైనా మనిషి మారాలన్నది దేవుని సంకల్పం ప్రియులారా. అందుకే పేతురు గారు తన పత్రిక రాస్తూ
పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక, ఎవ్వడును నశింపవలదని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని. ఏంటంట? ఎవ్వరు నశించాలనేది దేవుని కోరిక కాదు, కానీ అందరూ మారు మనసు పొందవలనని దేవుడు మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట ప్రియులారా. దీర్ఘశాంతం కలిగి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ క్షణమైన మారకపోతాడా, ఈ సంఘటన వలనైనా నా కుమారుడు మారకపోతాడా, నా కోసం బ్రతకపోతాడా అని ప్రతి సందర్భంలో, నువ్వు చేస్తున్న ప్రతి పాపపు పనిలో, ప్రతి నీచమైన కార్యం వెనక దేవుడు నిలవబడి చూస్తున్నాడు. ఈ క్షణమైన ఒక అవకాశం ఇద్దాం, నా కుమారుడు మారకపోతాడా, నా కోసం బ్రతకపోతాడా అని దీర్ఘశాంతంతో దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు పిల్లలు, ఎదురు చూస్తూ ఉన్నాడు మనందరి కోసం. ఎస్కేల్ గ్రంథంలో కూడా దేవుడు ఒక చక్కటి మాటను రాయించాడు చూడండి. ఎస్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో, దుష్టుడు తన దుష్టత్వంలో ఉండి మరణిస్తే నాకు సంతోషమా? దుష్టుడు పాపం చేసేవాడు, ఎదుటివారిని బాధ పెట్టేవాడు, ఎదుటివారిని హింసించేవాడు, ఈ లోకంలో అన్యాయం జరిగిస్తున్నవాడు, వాడు అన్యాయం జరిగిస్తూనే చనిపోతే నాకు ఇష్టమా, నాకు సంతోషమా? వాడు తన దుష్టత్వము నుండి, తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి నా వైపు వస్తేనే కదా నాకు సంతోషం. మనిషి తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపడాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియులారా, ఆశపడుతున్నాడు. దేవుడు ఎలా పరిశుద్ధుడో అలాగే మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు దీర్ఘశాంతం గలవాడై మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని నీచమైన కార్యాలు చేసినా, ఎన్ని హేయమైన క్రియలు జరిగించినా, మనకి ఈ భూమి మీద అసలు బ్రతికే హక్కు లేకపోయినా, మనం చేసిన పాపాలకు మనం ఎప్పుడో చనిపోవాల్సిన వారమే. అయినా కానీ దేవుడు మనల్ని ఇంకా ఈ భూమి మీద సజీవులుగా ఉంచాడని అంటే మన మార్పు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు పిల్లారు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దుష్టుడు తన దుష్టత్వంలో నుండి ఉండి మరణిస్తే దేవునికి సంతోషం కాదు. తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడితేనే దేవునికి సంతోషం. అందుకే లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై దేవుడు పరలోక రాజ్యంలో తన దూతలతో కూడా సంతోషిస్తాడంట. ఒక్క పాపి విషయం, మారు మనసు పొంది పశ్చాత్తాపడి, దేవా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నేను నీ ఎదుట పాపము చేసి ఉన్నాను, తెలిసి పాపం చేశాను దేవా అని దావీదులాగా ఎప్పుడైతే మనిషి ఒప్పుకుంటాడో అప్పుడు దేవునికి సంతోషం ప్రియులారా, అప్పుడు దేవునికి సంతోషం. శిక్షించాలంటే ఎంతసేపు అండి? శిక్షించుకుంటూ వెళ్ళిపోతే సమాజమే ఉండదు తెలుసా? ఈ లోకమే ఉండదు అసలు. ఎవడు నీతిమంతుడు లేడు గనక, ఎవడు లేడు. అందుకే దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. మనమందరం ప్రియులారా దేవుని యొక్క చిత్తానుసారంగా మన పాపములను ఒప్పుకొని ఆయన సన్నిధిలో ఒక దావీదు వలె మనం ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడగలిగితే నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలనే దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పటికైనా దేవుని గురించి తెలుసుకోండి. మీ జీవితాల్లో మీరు జరిగిస్తున్నటువంటి ప్రతి తప్పు విషయమై మీ జీవితంలో మీరు పశ్చాత్తాపడండి. దేవుడు తప్పక మీకు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎవరైనా సరే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పాపంలో పడి ఒకవేళ నీచమైన కార్యాలు, హేయమైన కార్యాలు జరిగిస్తూ ఉంటే ప్రేమతో వాళ్ళని హెచ్చరించండి. ప్రేమతో వాళ్ళని దేవుని యొద్దకు నడిపించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు క్రైస్తవుడా ఏదో ఒక రోజు నన్ను లెక్కడుగుతాడు. నాశనంలో పడుతున్న వాడిని రక్షించడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. చావునకై పట్టబడి ఉన్నవాడిని ఏం చేస్తున్నాడో తెలియక శుతిమతి లేకుండా ప్రయత్నిస్తుంటాడు చూడండి. అటువంటి వారిని విడిపించడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పాపపు బంధకాల్లో ఉన్నవారిని, నశించిపోతున్న వారిని వెలుగులోనికి నడిపించడానికి, ఆయన మాటలను మనం ప్రకటించి వాళ్ళని నీతి మార్గంలో నడిపించడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా మీరు ఆలోచించండి. క్రైస్తవులుగా ఉన్న మీరు పాపమునకే పట్టబడిన వారిని విడిపించడానికి ప్రయత్నించండి. కాదని మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తే దేవుడు ఏదో ఒక రోజు లెక్కడుగుతాడు పిల్లల, ఏదో ఒక రోజు లెక్కడుగుతాడు.
యూదా రాసిన పత్రికలో మొదటి అధ్యాయము, యూదా రాసిన పత్రిక చూడండి, మొదటి అధ్యాయము 2-3 వచనాల్లో ఏమని రాయబడి ఉందనంటే, అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా సరే రక్షించాలంట. మనం అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా సరే మనం రక్షించాలి ప్రియులారా. ఆ పాపం అనే బంధకాల్లోంచి, ఆ పాపం అనే కూపంలో నుంచి కొందరినైనా సరే మనం నీతి మార్గంలోనికి, దేవుని మార్గంలోనికి మనం నడిపించాలంట. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనంలో కూడా, చావునకై పట్టబడిన వాడిని నువ్వు రక్షించవా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ప్రియులారా, ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ తెలుసో తెలియక ఎవరైనా విశ్వాసంలోంచి జారిపోతే, తెలుసో తెలియక ఎవరైనా పాపం అనే కోపంలో పడి ఉంటే, వారందరినీ దేవుని మాటలు మీరు చెప్పి సత్యంలోనికి నడిపించండి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు. ఆయన ప్రేమ మన ఎడల వెల్లడిపరుస్తున్నాడు. ఆయన ముందు మనలను ప్రేమించాడు కనుకనే తన కుమారుడైన క్రీస్తు వారిని మన కోసం బలించాడు ప్రియులారా, మన కోసం బలించాడు ఈ లోకంలో కదా. అటువంటి ప్రేమ, అటువంటి గొప్ప ప్రేమను కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి అనేకులకు మీరు పరిచయం చేయండి. దేవుని ప్రేమలో అనేకులు నిలువబడి ఆనందించులాగున దేవుడు అటువంటి కృపను మీ అందరికి అనుగ్రహించులాగున మీరందరూ దేవుని చిత్తానుసారంగా జీవిస్తారని నేను విశ్వసిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.